ఈవేళ నేను చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది ప్రవక్తల గురించి. అసలు ప్రవక్త అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? అసలు ప్రవక్తలు ఎందుకు? అసలు ఏమిటి? అసలు విషయానికి మనం మాట్లాడుకుందాం. కొన్ని మాట్లాడుకుంటే కానీ, కొన్ని చెప్పుకుంటే కానీ దాని తాలూకా విషయం మనకి ఎవరికి కూడా అర్థం కాదు. కొన్ని విషయాలు చెప్పుకోవాలి. మధ్యగా తరచుగా వెన్న పుట్టినం. మనం మాట్లాడగా దేవుని గురించి విశ్వాసం పుట్టును. అది మాత్రం కరెక్ట్. మనం ఏది కష్టపడకుండా ఏది ముట్టకుండా ఏది రాదు. సరే, పక్కన పెడతాం. ప్రవక్తులు అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గుర్తు చేసుకుందాం. దేవుడు ఏర్పాటు మెయిన్. ఎందుకంటే ఈ సాతానికి అనేది ఒక నరకం ఉంది. పరలోకంలో దేవునికి దానికి వైరం జరగగానే దాన్ని త్రోయబడింది. అది నరకంకి వెళ్ళింది కాక మానవుని పాపం చేసిన వాళ్ళందరూ నరకానికి తీసిపోతుంది. ఆ పాపాన్ని ఆపాలి. ఆ పాప పరిహారార్థం బలే యేసుప్రభు బలి అయిపోయాడు. ఆయన ఎవరు చేసిన తప్పుకోవాలి బలి అయినట్లు ఆయన బలి అయిపోయాడంటే చాలా జాగ్రత్తగా మనం కూడా ఆలోచించాలి. తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని బైబిల్లో ఉంది. మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం పొందాము అనుకోండి, ఎవరి దగ్గర మనం తప్పు చేసేవాళ్ళు కాలు మీద పడి క్షమించాలంటే క్షమిస్తాడు, ఏమైనా సరే. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా చేసిన పొరపాటుని క్షమించమన్నాడు, క్షమించుకోవని అన్నాడు ఎవరు తప్పు చేసినప్పుడు కూడా. సరే, అవన్నీ పక్కన పెడతాం. యేసుప్రభు కూడా బలి అయిపోయాడు. ఆయన రక్తదాన బలి సామాన్యం కాదు. మానవుడు పాపం చేస్తే బలియోగం అర్పించాలి. అప్పుడు అందుకే ఎద్దువులు కోళ్ళు అట్లా తల మీద ఉంచి, అయ్యా నేను తప్పు చేశాను దాన్ని నరికిసేవాళ్ళు. ఎందుకంటే పాపాన్ని నరికిన ఎందుకు నా వలన ఇదిగో ఈ గుర్రె బలి అయిపోతుంది, ఇక మీద తప్పు చేయనని పశ్చాత్తాపం పొందేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం పాపం చేసాం, మనం చంపుకుంటే మళ్ళీ బ్రతకలేంగా. మనకు బదులుగా ఒక మేకను దేన్ని బలి ఇచ్చేవాళ్ళు. అదే పాప పరిహారార్థం బలి. యేసుప్రభు కూడా అందరి పాపాల నిమిత్తం నిజమే దేవుని కుమారుడే గొర్రె పిల్లగా వచ్చి బలి అయిపోయాడు. సరే, పక్కన పెడతాం. ప్రవక్తలు అంటే ఏంటంటే, ఇది అబ్రహాం గారు మనకు తెలుసు. అబ్రహాం గారిని దేవుడు ఎన్నుకున్నాడు. తెరహు కొడుకు అబ్రహం. అసలు అన్యులే వాళ్ళ నాన్న అంటారు, పక్కన పెడతాం. కానీ అన్యులు వీళ్ళని కదా ఆయన్ని ఏర్పాటు చేసుకోండి దేవుడు ఏర్పాటు అంటారు. అబ్రహం కొడుకు ఇసాకు కొడుకు యాకోబు. ఇది ఏర్పాటు. మరి యాకోబు కొడుకు ఏసేపు. ఆ ఏసేపు ఐగుప్తుల దేశంలో రాజుగా నియమింపబడ్డారు. వాళ్ళు 12 మంది అందములైతే ఆ గోతులో పడేసి ఆయన్ని చచ్చిపోయాడని చెప్పి తండ్రికి చెప్పేస్తారు. తండ్రి ముద్దుగా ఆయన చూసుకుంటాడని, చాలా ఎక్కువ ప్రేమ ఆయన మీద ఉందని. చచ్చిపోయాడని చెప్పేసి ఇగో బట్టలు ఆయన మీద ఇచ్చేసారు అన్నదమ్ములు, మేకలు కాసినప్పుడు, గొర్రెలు కాసినప్పుడు. ఆ గోతులో పడేస్తే ఐగుప్తుల దేశానికి వీళ్ళు అమ్మేసినారు అసలు ఈ డబ్బు కోసం అన్నదమ్ములే. సరే, ఆయన ఒక పెద్ద దేవుని ఏర్పాటు అనుకుందాం. అక్కడ పెద్ద ప్రవక్త అయ్యాడు ఆయన యేసేపు ఐగుప్తుల దేశంలో. అక్కడ పంటలు పండడం, అక్కడ ఆయన ఏం చెప్తే కళ్ళకు అర్థాలు చెప్పడం, అన్నీ ఆయన మంచి రాజు. అప్పుడు ఈ అన్నదమ్ములు కూడాను ఎప్పుడైనా ఒక కళార్థం కూడా చెప్తారు. ఆయన పొలంలో 4-10 కోత చేలు మీద పడితే నా కాలు మీద పడినట్టు వచ్చాయని చెప్తాడు చిన్నప్పుడే. వీళ్ళు నమ్మరు. అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాలు మీద పడతారని. చిన్నవాడు ఆయన. కానీ దేవుని నిర్ణయం నిజంగా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పంటలు లేనప్పుడు అక్కడ ఐగుప్తుల దేశంలో ఈయన రాజు అయిపోయాడు కాబట్టి అమ్మేస్తారు. కానీ రాజు అయిపోయాడు ఆయన. అయ్యా నాకు కాలు మీద పడిపోయి నాకు తినడానికి లేదు, గంజి లేదు, అది లేదని అందములు అడిగితే అప్పుడు ఐగుప్తుల దేశంలో ఈయనకి పంటనిస్తారు. అదే చిన్నోడు కాళ్ళ మీద పెద్దోళ్ళు పడ్డారు. అది ఆయన ప్రవక్త, ఆయన కూడాను దేవుడు ఏర్పాటు. సరే, ఆ రాజు అయిపోయిన తర్వాత ఐగుప్తుల దేశంలో కొత్త రాజు వచ్చాడు అక్కడికి. ఇశ్రాయేలు జనాలు ఇక్కడ జనాలందరినీ హింసించారు, దేవుని బిడ్డలందరినీ. హెబ్రేయుల తాలూకులు ఇశ్రాయేల్ జనాలు. హెబ్రేయుడి కొడుకే ఈ మోసే కూడాను. ఈ జనాలను హింసిస్తే దేవుడు మళ్ళీ ఏర్పాటు చేశాడు. జనాలు ఇబ్బంది పడిపోతాను మోసేని అక్కడ ఏర్పాటు చేశాడు. మోసేయ గారు హెబ్రేయుల తన కుమారుడు ఈ మోసేయ. ఆ మోసేయ గారి చిన్నప్పుడు అదే ఒక జమ్ము పెట్టిలో పెట్టి ఏట్లో పెట్టి ఆయన రాజు కుమార్తె స్నానం చేయటం పిల్లలు లేరు కనుక ఆ పిల్లల్ని పెంచుతారు. వీళ్ళ తల్లి వేరేగా ఉంటుంది. ఎవరైనా పాలు ఇవ్వడానికి పెంచడానికి కావాలంటే సొంత తల్లిని మిరియం వెళ్ళి తీసుకొచ్చింది మోసే అక్క. తెచ్చి వాళ్ళు పెంచి బాగు చేసి సొంత తల్లి పాలు ఇవ్వడం అని చెప్పి వాళ్ళకి తెలియదు, ఎవరో పని ఆవిడ అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే దేవుని ఏర్పాటు. అప్పుడు మోసే గారి పెద్ద అయిన తర్వాత ఎన్నో జరిగాయి.
అక్కడ ఐగుప్తుల వాడు అది వెళ్ళి కుట్టుకుంటున్నప్పుడు హెబ్రేయులను అప్పుడు విడిపించి ఐగుప్తుని కప్పెట్టేశాడు మోసే గారు. ఎందుకంటే ఆయన రక్తంలో ఉన్నది, ఆయన ఒక పుట్టిన విధానం అంతాను ఒక ప్రవక్త, ఆయన దేవుని ఒక ఇది ఏర్పాటు. సరే అది అయిపోయింది. ఇంకిద్దరు హెబ్రేయులు కుట్టుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరు నిడిపేస్తాడు. ఐగుప్తులను చంపా నన్ను చంపుతాం అంటారు. అప్పుడు అది రాజు ఐగుప్తుల రాజుకి తెలిసిపోయింది ఈయన చంపేస్తానంట అనేసి. అప్పుడు మోసే గారు ఎలా చంపడం జరుగుతుంది అనేసి మోసే గారి మీద కక్ష పెట్టించుకున్నాడు, ఈయన్ని ఏదైనా చెయ్యాలని. మోసే గారు ఈ జనాలు విడిపించడానికి ఆయన బాధ. ఆయన ఒక దగ్గర ఒక ఉద్యానాన్ని ఒక గ్రామంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ మంద కాస్తుంటారు ఒక యాజకుడు కుమార్తెలు. వాళ్ళు ఎవడో నీళ్ళు పెట్టినప్పుడు మేకలు అన్ని గొర్రెలు అలవి. అప్పుడు మోసే వెళ్ళి ఆ గొర్రెలకి మేత అది నీళ్లు పెట్టినేస్తాడు. అప్పుడు వాళ్ళింటికి భోజనం తీసుకురాలేదా, ఆయన ఎవరో మిమ్మల్ని సాయం చేశాడు కదా మేకలకి అని చెప్పేటప్పుడు ఆయన తీసుకొచ్చేసిన భోజనం చేసిన తర్వాత సిఫర్ అని ఆ కూతురిని ఈయనకి ఇస్తారు. అయితే ఆ విధంగా ఈయన పెళ్లి చేసుకుంటే తర్వాత ఎంతో ఈ యాజకుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. చేసినప్పుడు కూడా నేను ఎత్తివాడిని అంటాడు, నీ అన్న ఆరోహణ పంపేస్తాను, నువ్వు ఐగుప్తుల దేశం నుంచి వాళ్ళు విడిపించు. అది దేవుని ఏర్పాటు. మనం ఎప్పుడు శిక్షలో కష్టాలు ఉన్నాం అనుకోండి, ప్రవక్తలు వస్తారు, దేవుడు ఏర్పాటు ఇడిపించాడు. అయితే అక్కడ ఎలాగంటే నేను మాట్లాడలేనంటే, సరే మీ అన్న మాట్లాడతాడు, నువ్వు ప్రవక్తగా ఉండు, ఆయన నువ్వేం చెప్తే చేస్తాడు ఆయన అని చెప్తాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఇలా హారోన్ గారు ఈయనేం చెప్తే హారోన్ అదే చెప్తాడు, బాగా మాట్లాడతాడు హారోన్ అన్న. అయితే అక్కడ ఆ ఐగుప్తుల దేశం జనాలు మారడం కోసమే ఈ ఒక ప్రవక్తలు మోసే గారు కూడాను అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు మారడానికి కోసం కొన్ని అద్భుతాలు కూడా చేస్తారు. మోసే పావును పడేయమంటాడు, ఇలాగ ఒక కర్రని పడేస్తాడు మోసే గారు. దాన్ని తోకబట్టగానే కర్ర అయిపోద్ది. అవి అద్భుతం చేస్తాడు. అక్కడ అందరూ మారుతారు. కానీ అక్కడ శకునిగాండ్రులు అక్కడ మంత్రికులు వాళ్ళు కూడా ఐగుప్తు దేశం సాతాన్ వల్ల కూడా చేస్తారు పాముల్ని. కానీ ఇప్పుడు హారోన్ గారు కర్రీశ్రీ మళ్ళీ పాములు చేస్తారు. వాళ్ళ పాములన్నీ తినేస్తుంది దేవుడు, అసలైన దేవుడు ఈయన. తర్వాత దీంట్లో దేశంలో వాళ్ళ మామ మంద కాయడానికి వెళ్ళేటప్పుడు మోసే గారికి ఒక పొదలో అగ్ని కాలుతుంటుంది. అగ్గి కాలడం ఏంటి, పొదలు కాలిపోవు, వేమిళ్ళు పొగలో అగ్గి వస్తుంటుంది. అది తొప్పులు ఏం కాలవు, కానీ అగ్ని కనబడుతుంది, విచిత్రంగా చూస్తుంది. అప్పుడు నేనే దేవుడిని అని చెప్తాడు. అప్పుడు మోసే గారు వింటారు ఏర్పాటు అది ఏంటి అని. నేనే దేవుడును, నా పేరు అనువాడు ఆది అంతము ఉన్నవాడు అని చెప్తాడు. ఆయన్ని ఉన్నవాడు అనువాడు, ఆయన ప్రవక్త, ఆయన పేరు చెప్పేశాడు. ఆయన నిరంతరం ఉన్నవాడే కదా దేవుడు, ఆయన పేరేంటి అదే యెహోవా. అలాంటి పేర్లు ఏమి లేవు. తర్వాత ఇశ్రాయేలు ఏం చేశారంటే అది దేశం అరణ్య ప్రదేశం దాటిపోయిన తర్వాత యెహోవా అని పేరు పెట్టేసి బొమ్మలు తయారు చేసి దూడ పేరు పెట్టేసి యెహోవాని బొమ్మలు చేశారు. వీళ్ళు దేవుడు కూడా బొమ్మలు చేశాడు. అనువాడు ఉన్నవాడు దేవుని ఒక పేరు. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు అది నా పేరు అని చెప్పండి. ఇక్కడ అద్భుతాలు, చాలా అద్భుతాలు చేశారు వారు. కప్పలు సృష్టించడం, సముద్రం నీరు కొడితే సముద్రం అంతా కులిపోయి ఊరంతా కొంప అయిపోతే మోసేని బతిమాలుతారు ఐగుప్తులు, అయ్యా నువ్వు చేయగలవని. అప్పుడు అందరూ సాధారణంగా మారరు వాళ్ళు. సరే ఈ ఒక ప్రవక్త ఎంత తిరిగి ఈయన చేసిన బట్టి వాళ్ళు మారారు, ఒకసారి మారలేదు. ఎందుకంటే శకునిగాండ్రులు మంత్రులు కూడా చేస్తున్నారు. దేవునికి సాతానికి తేడా అంటే చిన్న తేడా. వీళ్ళు కూడా పేర్లు కురిపించారు, వాళ్ళు పేర్లు కురిపించారు. కానీ ఆ పేర్లు తగ్గించడం మీద ఊసం కాలేదు అన్యులకి, సాతానికాలకి. అప్పుడు ఆ మోసే గారు అన్నీ బతిమాలాడు వాడు ఐగుప్తుల రాజు, అయ్యా ఇగో నువ్వే చేయగలవు, నీ మారిపోతాం అని అన్నారు. కానీ మారలేదు వాళ్ళు. పరో హృదయం కఠినపరిచారు. ఎందుకంటే జనాలకు సువార్త వెళ్ళాలి కాబట్టి అక్కడ వెనకాల ఉంటే చెప్పగలుగుతాం. అది దేవుని ఒక ప్రవక్త ఈయన. సరే పక్కన పెట్టి ఇలాంటి మోసేలంటే ప్రవక్త, ఇంకో ప్రవక్త వస్తాడు, ఆయన యేసుక్రీస్తు అన్నారు. అది యేసు ప్రభు కూడా ప్రవక్త. ఆయన గారి ముందు యోహాను గారు వస్తారు, ఆయన ప్రవక్తే. ఈ యేసు ప్రభు వస్తున్నాడు, మారు మనసు నిమిత్తం నేను బాప్తిసం ఇస్తాను, నా వెనక వచ్చినట్టు శక్తివంతుడు, ఆయన చెప్పులు ఓరి ఇప్పటికి కూడా నీ యోగుడు కాను, ఆయన శక్తివంతుడు అని యోహాను గారు చెప్తారు. ఎందుకంటే మారు మనసు పొందని లేకపోతే ఈ చెట్టు ఏరిన గొడ్ల వంతబడి నరికేసి నరకవలసి వస్తుందని చెప్పాడు. ఎందుకంటే మారు మనసు పక్క పొందాలని చెప్పాడు. నా వెనక వచ్చిన శక్తివంతుడు అన్నాడు దేవుడు గురండి. యేసు ప్రవక్త ఇచ్చాడు, అంత మోసే లాంటి ప్రవక్తే అన్నారు. అందుకే ముస్లిమ్స్ దీంట్లోన యేసు ప్రభువుని ఒక ప్రవక్త నేస్తారు. బైబిల్లో ఉంది, బైబిల్లో కొన్ని పేర్లు అందులో ఉంటాయి, ప్రవక్త అంటారు.
కానీ యేసు ప్రభువులోని వీళ్ళకి డిఫరెంట్ ఏంటంటే వీళ్ళు జరగవలసింది చేయవలసింది కార్యక్రమాలు చేశారు. కానీ యేసు ప్రభు నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని చెప్పాడు. నేనే సత్యం అని చెప్పగానే ఆయన ఎందుకంటే వాళ్ళందరికన్నా ఎక్కువ చేశాడు. గాల్లో మామూలుగా నీటి మీద నడవడం, చనిపోయిన లేపాడు ఆయన. ఎవరు కూడా ఏ ప్రవక్త లేపలేదు. అలాగే ఆయన 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచడము, తర్వాత నీటి మీద నడవడం, గాలిని గద్దిస్తే ఆగిపోవడం, సృష్టి అంతా ఏదంటే ఆగేది. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు. సమర స్త్రీకి కూడా దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి యేసు ప్రభు వెళ్ళి అక్కడ ఉంటే, అమ్మ నీళ్ళు దాహం వేస్తుంది, చేతుకుని నీళ్ళు ఇవ్వమ్మా అంటే, నీళ్ళు మేము ఇవ్వకూడదు, మీరు ఎబ్రిలు కదా, మేము సమరీయులు అంటరాని బలం అంటది ఆమె. లేదు, నేనిచ్చిన నీళ్లు తాగితే ఎప్పుడు నువ్వు దాహం కొనవు, నీకు 5 భర్తలని చెప్పాడు. చెప్పగానే కంగారు అయిపోయింది ఆమె. ఈయన రబ్బీ అన్నది అంటే బోధకుడు అని. యేసుప్రభు బోధకుడుగా వచ్చాడు, ఒక మనిషి కుమారుడు వచ్చి దైవ కుమారుడు వచ్చాడు. యేసు క్రీస్తే దేవుడు. అందుకు ప్రపంచం అంతా క్రిస్టియన్స్ ఎక్కువ, ఎందుకంటే దైవ కుమారుడు అతను, ప్రవక్త సాధారణ కాదు. అయితే కొంతమంది మామూలు ప్రవక్త అనుకుంటున్నారు. బైబిల్లో కూడా ప్రవక్తనే చెప్పారు, ముస్లిమ్స్ కూడా ప్రవక్త అంటారు. కానీ ప్రవక్తల కన్నా మించిన ఆయన అభిషక్తుడు, క్రైస్తు అంటే అభిషక్తుడు. ఆయన చనిపోయిన లేపు పెద్ద ఆయనలో ఉన్నవి సర్వశక్తివి, దేవుని గుణాలు అన్నీ ఉన్నాయి, స్వస్థ చేయడం అన్నీ మొత్తం సర్వం అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు. అందుకే నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నీ నేనే అన్నాడు. నువ్వు ఎప్పుడు వాడవంటే అబ్రహం టైం అప్పుడు ఉన్నవాడును, అనువాడును ఉన్నవాడును అన్నాడు. అనువాడును ఉన్నవాడును. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు అనువాడు ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నవాడు? యేసుప్రభు చెప్పాడు సేవ యెహోవా అన్నారు, కానీ ఉన్నవాడిని అనువాడిని ఆయన పేరని చెప్పమన్నాడు. సరే, ఇది ప్రవక్త ఏంటంటే దైవ కుమారుడు, యేసు క్రీస్తే నిజమైన బోధకుడు. ఇది మీరు సపరేట్ చేయండి. బోధకుడికి మాంత్రికుడికి ఈ పవర్ అనేది ఏంటి అనేది అందరి యాజకుల్లాగా యేసుప్రభు కాదు. ఈయన సర్వసృష్టికర్త దేవుడు. అందుకే ఈ క్రిస్టియన్లే ప్రపంచమంతా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రవక్తల కన్నా ప్రవక్త అన్నారు. ఖురాన్ కూడా కరెక్టే, అందులో కూడాను ప్రవక్త అని అంటారు. ఈ బైబిల్లో కూడాను ముందు ప్రవక్తనే అన్నారు. ఇలాంటి ప్రవక్త ఒకటి పుడతారని మోసేగా అన్నాడు యేసుక్రీస్తు గురుడు ముందే. అయితే ఒకటి విషయం ఏంటంటే దైవ కుమారుడు ఆయన. కాబట్టి ప్రపంచమంతా క్రైస్తవులు అయ్యారు. వాళ్ళకి ప్రవక్తలకి యేసుప్రభుకి చాలా తేడా ఉంది. దైవ కుమారుడు. థ్యాంక్ యూ.